ఎవ్వో ఏం చేయడానే కోపం పుట్టింది చేస్తాను అద్దద్దు 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 అనవచ్చు అందరూ పోలీసుడు ఆ చెడ గుంజుకొని పోతే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామ పంచాయతీలో భూభారతి సదస్సులో భాగంగా తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన రైతు అల్లేపు వెంకటిపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఖానాపూర్ తహసీల్దార్ సుజాతకు తమకున్న భూమి సమస్య చెప్పుకోనివ్వకుండా పంచాయతీ కార్యాలయం నుండి వృద్ధ రైతును మెడపట్టి లాగి బయటకి నెట్టేశారు ఏఎస్ఐ. దీంతో ఆ రైతు తీవ్ర మనోవేదనకు గురై పడిపోయారు. సమస్య చెప్పుకోవడానికి వస్తే అవమానీయంగా నెట్టేయడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఇదేనా మీరు చెబుతున్న ప్రజాపాలన అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. వృద్ధ రైతు పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. సీఎం ఆదేశాలతో ఇంత అత్యుత్సాహం ప్రదర్శించడం పోలీసులకు అవసరమని అన్నారు హరీష్ రావు. రైతుపై చేయి వేసిన పోలీసుపై వెంటనే చర్యలు తీసుకోవాలని, యావత్ తెలంగాణ రైతు లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. అయితే నేను అక్కడికి ఆఫీస్కు పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏం లేదు నాకు తెలియదు కదా ఏంది ఎక్కడి అని అడుగుతున్నా. అడిగిన గిట్ట భూముల సంగతు అని చెప్పి అంటే పాత సర్పంచ్ ఉంటాడు కదా, చంద్రయ్య ఈ భూమి ఇవ్వద్ది అని అడిగిన. మామ నీదే అని ఆయన అన్నాడు. ఆయన అన్నాకలా సరే అని అనుకున్నా. గింతే మాట బిడ్డ మీకు అందరు తెలుసు కదా, గింతే మాట అన్న గిట్ల వెనక మాడుతున్నా. పోలీసుడు ఆ చెడ గుంజుకొని పోతే నన్ను డింగా ఒక ఆడిది వాడు డింగానంటే నన్ను ఏం చేయాలి నాడు ఆఖరి కట్టి ఎవ్వో ఏం చేయడానే కోపం పుట్టింది చేస్తాను అద్దద్దు అద్దద్దు అనవచ్చు అందరూ అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సప్పుడు అక్కున్నా. నా బతుకు గిట్లయింది. నేను పెద్ద మనిషిని. ఇగో చూడుండ్రి నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఏళ్ళు ఉన్నాయో చూసుకోండి. ఏ సమస్య పోయినా ఏ సమస్య భూమి సమస్యకే పోయినా. భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది. ఈ భూమి నాకు కావాలా అది లేకుండా